హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గుణసంధి గురించి మాట్లాడుకుందాం. మనకి నిన్న ఆల్రెడీ సవర్ణ దీర్ఘ సంధి అయిపోయింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి మన వీడియోని. గుణసంధి సూత్రం వచ్చేసి అకారమునకి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో అర్లు అనే గుణాలు వచ్చును. ఇక్కడ మనం ఏవో అర్లు అనే వాటిని గుణాలు అంటారు. ఓకేనా? ఏవో అర్లు అనేవి గుణాలు. చూసుకోండి, అకారమునకు ఆ కి ఈ కానీ పరమైతే ఏ వస్తుంది. ఓకేనా? ఆకి కానీ ఈ ఆర్ ఈ రెండు ఈ పరమైతే ఏమొస్తుందంటే ఏ అనేది వస్తుంది. ఓకేనా? అకారమునకు ఊలు పరమైతే ఓ రావడం, రూరులు పరమైతే అర్లు రావడం జరుగుతుంది. ఇక్కడ ఏవో అర్లు అనేవి మనకి గుణాలు అని పిలుస్తాం. ఓకేనా? అకారం అనగా పూర్వపదం చివర ఆ కానీ రావడం. అర్థమవుతుందా? ఇతర ప్లస్ ఇతర, ఇక్కడ ఇతర అనేది ఆ. ఓకేనా? అకారం వచ్చింది. పక్కన పూర్వపదం పరపదంలో వచ్చేసి ఈ, ఆకి ఈ పరమైంది అంటే మనకి ఏం రావాలి? ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇతరే ఏ తర, ఇతరేతర ఏ అనేది వచ్చింది. చూడండి, అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఇతర అనేది పూర్వపదంలో ఆ ఉంది, పరపదంకి వచ్చేసరికి ఇతర ఈ ఉంది. ఆకి ఈ పరమైనప్పుడు ఏం రావాలి మనకి? ఏ రావాలి. ఓకేనా? ఇతర ప్లస్ ఇతర, ఇతరేతర రే ఏ, రే అంటే ఏ వచ్చింది. అవునా కదా? ఇతర అనేది సంస్కృత పదాలు కావనేది ఆమ్రేడిత సంధి కాదు. ఓకేనా? పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు, ఆకి ఈ పరమైంది ఏ వచ్చింది. ఇక్కడ కూడా రాజా ప్లస్ ఇంద్రుడు, రాజేంద్రుడు, ఆకి ఈ పరమైంది ఏ వచ్చింది. వసంత ప్లస్ ఉత్సవం, వసంతోత్సవం, ఆకి ఊపరమైనప్పుడు ఏం రావాలి? ఓ రావాలి. ఓ తో ఓ ఓత్సవం, వసంతోత్సవం. గంగా ప్లస్ ఉదకం, గంగోదకం, గంగా, ఆకి ఊపరమైంది అంటే మనకి ఓ రావాలి. ఇక్కడ 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 ఉంది, ఇక్కడ ఊ ఉంది కదా, ఇక్కడ మనకి ఏం రావాలి? ఓ రావాలి. గంగో ఓదకం. మహా ప్లస్ ఉన్నత, మహోన్నత. దేవ ప్లస్ ఋషి, దేవర్షి, ఆకి రూపరమైంది ర్ రావాలి. ఋషి ర్ వచ్చింది. దశ ప్లస్ ఇంద్రియాలు, దశేంద్రియాలు, ఏ వచ్చింది. ఆకి ఈ పరమైంది ఏ వచ్చింది. రాజా ప్లస్ ఋషి, ఆకి రూపరమైంది ర్, మా రాజర్షి ర్ అనేది వచ్చింది. ఓకేనా? అర్రు రావాలన్నమాట. మహా ప్లస్ ఋషి, మహర్షి, దీనికి కూడా ఆకి రూపరమైంది అర్ర అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వసంత ప్లస్ ఋతువు, వసంత ఋతువు, దీనికి కూడా అర్ర వచ్చింది. గ్రీష్మ ప్లస్ ఋతువు, గ్రీష్మ ఋతువు, దీనికి కూడా అర్ర వచ్చింది. ఆకి రూపరమైతే ఏం రావాలి మనకి? అర్రు రావాలి. ఓకేనా? అదే ఆకి కనుక ఈ కానీ పరమైతే ఏ రావాలి. అదే ప్లేస్లో ఆకి ఊ కానీ పరమైతే ఓ రావాలి. గుర్తుంచుకోండి. విత్ ఎగ్జాంపుల్స్, గుణసంధి సూత్రము మరియు ఎగ్జాంపుల్స్తో మనకి ఇవి చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ సందులన్నీ కూడా రాబోయే వీడియోలో పంపిస్తాను.